అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, తేదీ తిథి వారంతో పాటు అక్షయ తృతీయ విశిష్టత గురించి, లక్ష్మీ కుబేరుల పూజ ఏ సమయంలో చేయాలి, ఈరోజు బంగారము వెండి ఏ సమయంలో కొనాలి, అక్షయ తృతీయకు బంగారానికి ఉన్న సంబంధం ఏమిటి, బంగారం కొనలేని వారు ఏ వస్తువులు కొనటం వలన సంపద అక్షయం వలె పెరుగుతుంది, ముఖ్యంగా ఈరోజు దానం చేయటం వలన కలిగే ఫలితాల గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియా తిథి రోజు అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటాము. అక్షయ అంటే తరిగిపోనిది, శాశ్వతంగా ఉండేది అని అర్థము. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం ప్రాప్తిస్తుంది. ఈ పర్వదినానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పరమశివుని అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనది ఈ రోజే. అలాగే శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినము కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అంతేకాకుండా అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజుని భూలోకానికి బంగారము మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుండి వైశాఖ శుద్ధ తదియా తిథి నాడు ఆవిర్భవించింది. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. ఈ బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీనర్థం విష్ణువు అంటే హిరణ్య గర్భుడు, తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థము. అందుకే విష్ణువుని బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. ఈ అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించారని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించింది కూడా ఈ రోజే. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు జన్మించాడని పురాణ కథనం. ఈ పవిత్రమైన రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చిందని నమ్ముతారు. అదేవిధంగా ఈ రోజునే ద్వాపరయుగం ముగిసి సత్యయుగం, త్రేతాయుగం ప్రారంభమైందని కూడా చెబుతారు. ఈ రోజు నుండి వేదవ్యాసుడు విఘ్నేశ్వరునితో కలిసి మహాభారతం రాయటం ప్రారంభించారని, ఈ రోజునే శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని రచించారని, అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన పవిత్రమైన అక్షయ తృతీయ పర్వదినము ఈ 2025వ సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం శుక్లపక్ష తదియా తిథి ఏప్రిల్ 29, 2025 మంగళవారం సాయంత్రం 5:31 నుండి ప్రారంభమయ్యి ఏప్రిల్ 30, 2025 బుధవారం మధ్యాహ్నము 2:12 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రము రోహిణి నక్షత్రము సాయంత్రము 4:18 వరకు ఉంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభం అవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని పరిగణలోకి తీసుకుంటాము. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని ఏప్రిల్ 30 బుధవారం రోజు జరుపుకోవాలి. అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీ కుబేరులకు పూజ చేసుకోవచ్చు. ఆ సమయంలో కుదరని వారు ఉదయము 6 గంటల నుంచి 9 గంటల లోపు పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున బంగారము, వెండి వస్తువులు కొనుగోలు చేసేవారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నము 2 గంటల లోపు కొనుక్కోవచ్చండి. అక్షయము అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉండేది అని అర్థము. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విలువైన వస్తువులు, స్థలాలు, వాహనాలు, ఇంటిని నిర్మించుకోవటము వంటివి చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు ఇవన్నీ కొనుగోలు చేయటం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. అయితే మన శాస్త్రాల ప్రకారము అక్షయ తృతీయ రోజు విలువైన బంగారము, వెండి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయాలని ఎక్కడా లేదు. ఈ రోజు శక్తి ఉన్నవారు బంగారాన్ని దానం చేస్తే చాలా మంచిది. అలాగే కొనుక్కునే శక్తి ఉన్నవారు అక్షయ తృతీయ రోజు బంగారము, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే చాలా మంచిదండి.
కానీ ప్రతి ఒక్కరికి బంగారము కొనే శక్తి ఉండదు కాబట్టి అక్షయ తృతీయ రోజున తప్పకుండా లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పుని అంటే కల్లుప్పండి కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెబుతారు. అలాగే రాళ్ల ఉప్పుతో పాటు ఈరోజు శ్రీ మహాలక్ష్మికి సంకేతమైన మంగళకరమైన వస్తువులు అంటే పసుపు, జవ్వాది, శ్రీయంత్రము, శంఖము వంటివి కూడా కొనుగోలు చేస్తే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం చేయటం కూడా అంతే ముఖ్యమండి. ఈ రోజున నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, మారేడు దళాలు, మజ్జిగ, కొబ్బరికాయ దానం చేయటం వలన కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తుంది. అలాగే అక్షయ తృతీయ రోజు వెండి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ నీటిని పోసి ఆ నీటిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేయటం వలన కుటుంబంలో వివాహ అడ్డంకులు ఉన్న పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యాన్నైనా వారము, వర్జము, రాహుకాలము వంటి వాటితో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ అంటే అనంతమైనది, తరగనిది, చెక్కు చెదరనిది, ఫలప్రదమైనదిగా చెబుతారు. అటువంటి ఈ రోజున ఏ పని చేసినా కూడా విఫలం కాదు అని చెబుతారు. అక్షయ తృతీయ రోజు చేసే పూజలు, జపాలు, దానాలు ఎన్నో రెట్ల శుభ ఫలితాలనిస్తాయి. ఈ రోజు ప్రత్యేకించి శ్రీ సూక్తాన్ని 11 సార్లు జపించటం వలన లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. చూశారు కదండి, ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.